హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ లెగ్గానే మా అక్క గిన్నెడు మామిడికాయలు తెచ్చేసి ఈ రోజున మామిడికాయలు చెక్కేసి ఎండలో ఆరబెట్టేయాలి. అయితే ఇన్ని మామిడికాయలు చూడగానే అమ్మో అనిపించింది. అయితే నేను టిఫిన్కి రెడీ చేస్తానని వేరుశనగ గుళ్ళు వేపింది. అయితే మా చింతెల్లి, అది మా అక్కగారి అమ్మాయి, నేను మా అక్క ఇంకా మామిడికాయలు చెక్కుతా కూర్చున్నాం. పక్క నుంచి మా అక్క టిఫిన్ వేసేసి రెడీ చేసింది. ఇంక టిఫిన్ వేసాను, ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయింది, ఇంకా టిఫిన్ చేయొచ్చు అంది. సరే అక్క చేద్దాం ఈ మామిడికాయలు చెక్కేసాక అన్నాను. ఇంకా మామిడికాయ ఒకరు కోయడం ఒకరు చెక్కడం గట్రా జరిగింది. అయితే ఎంతసేపు చెక్కినా ఎంతసేపు కోసినా కానీ మామిడికాయలు మాత్రం తరుగుతలేదు. మధ్యలో మా అక్కల ఫ్రెండ్ మున్ని అనే అమ్మాయి ఫోన్ చేసింది. అయితే మున్నితో మాట్లాడుకుంటా కొంచెం సరదాగా జోకులు వేసుకుంటా ఇంకా అలాగా కాయలు చెక్కడం జరిగింది. తను ఫోన్ చేయడం వల్ల టైంపాస్ కూడా అయిపోయింది మాకు. ఇంక వెంటనే కాయలు కూడా చెక్కేసాము. ఇంకా మీరు చెక్కేసి పైకి వెళ్ళి ఎండబెట్టి వచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తాం. అయితే మా అక్క మటన్ కర్రీ చేసింది. చూడండి కర్రీ ఎంత బాగా వండిందో. ఇంకా కర్రీ చూడగానే నా నోట్లో నీరంతా ఇంకా గోదట్లోకి వెళ్ళిపోయింది. అయితే ఎప్పుడెప్పుడు తినాలా అనిపించింది. మా అక్క ఇంకా వెచ్చగా రైస్ వండేసింది. ఇంకా రైస్ పెట్టుకుంటాం అనుకున్నాను. ఇంకా లంచ్ కూడా కంప్లీట్ చేస్తాం. అయితే పొద్దున్న మామిడికాయ ముక్కలు ఎండబెట్టానని చెప్పాం కదండి. ఇంకా మామిడికాయ ముక్కలు కింద తెచ్చి ఇంకా మా అక్క పచ్చడి కలిపేస్తాను అంది. అయితే పచ్చడి కలుపుతున్నాను చూడుదేవి, ఎలా కలపాలో నువ్వు నేర్చుకో అంది. సరే అక్క అన్నాను. ఎవరన్నా కొంచెంతో మొత్తం కొలుస్తారు. అయితే మా అక్క గ్లాస్తో కొలుస్తుంది చూడండి. మధ్య మధ్యన ఇంకా మా అక్క లెక్క పెడతాం, నేనేమో మళ్ళీ మొదటికి తెప్పించడం. మా అక్కేమో 4 అంటే నేను 6 అంటే లెక్క మర్చిపోవడం, మళ్ళీ దాంట్లో వేసి మళ్ళీ లెక్క పెట్టుకుంది. అయితే ఎన్ని కప్పులు వేసావా కంటే ఎన్ని కప్పులు వేసానని అడుగుతుంది మళ్ళీ నన్నే. మా మమతక్క ఇంకా గ్లాస్ ఎప్పుడు అవుతుందా బాబో అనిపించింది. ఇంక లెక్కెట్టుకుంటానే వేసుకుంటూనే ఉంది. మా మమతక్క ఏం చేసిందంటే 20 కప్పులు అయిపోయినాయి కదా దేవి అంద. ఏమో నాకు తెలదు అన్నాను. అయ్యే మళ్ళీ మర్చిపోయానా అని మళ్ళీ దాంట్లో వేసి మళ్ళీ లెక్కెట్టింది. ఇంకా కలుపుకోవడానికి అన్నీ పక్కనే పెట్టేసింది. ఆయిల్, కారం, మెంతులు, ఎల్లుల్లిపాయలు, సాల్ట్. అయితే దాంట్లో పెద్ద పెద్ద ముక్కలు కోసానని అవి తీసి పక్కన పెట్టేసింది. ఎంత పెద్ద ముక్కలు ఉంటే దేవి పచ్చడి పాడైపోద్ది గట్టా అంది. సరే లెక్క అన్నాను. ఇంకా ముక్కలు ఉప్పు బద్దలుగా చేస్తాను అంది. సరేనక్క అన్నాను. అయితే ఇంకా పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయన్నీ వేరేసింది. తర్వాత సాల్టు, కారం అన్నీ దగ్గర పెట్టుకున్నాను కదని మళ్ళీ చూసుకున్నాను, అన్నీ దగ్గర పెట్టుకున్నాక. అయితే 20 గ్లాసు ముక్కలు వచ్చినాయి. కారం కూడా 5 గ్లాసులు కారం కూడా వేసింది. తర్వాత కారం వేసి బాగా కలిపి ఇంకా ఎల్లుల్లిపాయలు కూడా వేసింది. ఎల్లుల్లిపాయలు కూడా వేసి బాగా కలిపింది ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్ద ఎల్లుల్లిపాయలు బాగా ఊరడం వల్ల టేస్ట్ వస్తుందని చెప్పింది. తర్వాత ఆయిల్ కూడా ఏమంది, ఆయిల్ కూడా వేసాను. మా అక్క వాటర్తో చేయి కడుక్కున్నట్టు ఆయిల్తో చేయి కడుక్కుంటా కలిపి మెంతులు కూడా వేసింది ఫ్రెండ్స్. కానీ వీడియో మిస్ అయింది ఫ్రెండ్స్. ఇంకా పచ్చడి కూడా కలిపేసింది ఫ్రెండ్స్. అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతే మమతక్క నా డ్రెస్ కట్టుకోదేవి ఎలాగుందో చూస్తాను అంది. అయితే మమతక్క డ్రెస్ వేసుకున్నాను. మా మమతక్క వాళ్ళ అమ్మాయి నేను రెడీ చేస్తానక్క నిన్ను అంది. అయితే రెడీ చేసింది. సిగ్గేస్తుంది చింతెల్లి కట్టా అన్నాను. బాగున్నావు అక్క, నువ్వు చాలా బాగా రెడీ అయ్యాను అక్క అంది. అయితే నేను ఎలాగున్నాను కామెంట్ బాక్స్. మా అక్క అమ్మాయిని మా అబ్బాయికి అస్సలు పడతలేదు. టామ్ అండ్ జెర్రీ లాగా ఉంది. ఈడేమో నడిచి వెళ్ళిపోవచ్చమ్మా అంటుంది. అక్క రాజుబాబుని వదిలి రాజుబాబు వద్దు మనకే అంటే దాన్ని ఏమో తోలు తీసేస్తా కొట్టేస్తాను అని అంటున్నాడు. దాంతో అస్సలు మాట్లాడకమ్మా,
అక్కతో అసలు మాట్లాడకు నువ్వు, అక్కతో ఉండొద్దు గట అని చెప్తున్నాడు. నన్నేమో దాన్ని కొట్టేయమంటున్నాడు. మా అక్క సీరోకి అన్నం తినిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే సీరో అన్నం తినని మారం చేస్తుంది. అన్నం పెరుగన్నం ఎక్కడ పెడుతుందని నేను దాక్కుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా యూట్యూబ్లోని ఇన్స్టాగ్రామ్లోని ఫేమస్ అయింది కదా ఫ్రెండ్స్ కుండ బిర్యానీ. అదే బొంబూరులోని ఇంకా మన ఎదురుగానే ఇంకా వండేసి పెట్టేస్తున్నారు కదా ఫ్రెండ్స్. అక్కడి నుంచి మా వారు మా బావగారు తీసుకొచ్చారు ఫ్రెండ్స్. చాలా వేడిగా ఉంది. అలాగే ఐస్ క్రీమ్ కూడా తీసుకొచ్చారు. చూడండి, బిర్యానీ మాత్రం చాలా బాగా నచ్చింది. ముక్క కూడా బాగా ఉడికింది. 2 ఎగ్స్ కూడా ఇచ్చారు. చూడండి ఎంత బాగా రెడీ చేశారు కుండ బిర్యానీ. ఇంకా మా అక్క తేగాని ఇంకా ప్యాకింగ్ అంతా చింపేసి ఇంకా గిన్నెలో కూడా వేసేసింది. 2 కోడిగుడ్లు నేనే తినేసాను ఫ్రెండ్స్, బాగా నచ్చి. చూడండి ఎంత బాగా తీస్తుందో. రైస్ కూడా చాలా బాగా ఉడికింది. ఇంకా డిన్నర్కి మటన్ కర్రీ, సాంబార్, దమ్ బిర్యానీ, రైస్. ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. ఇంకా ఐస్ క్రీమ్ కూడా తినేసాం. నేను ఇంకా కొన్ని రీల్స్ తీసుకొని పడుకున్నాను. బీటీఎస్ పెడతాను ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. సరేనండి, బాయ్ అండి.